ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అదో ఎమోషన్. రెండు దేశాల్లోనూ కోట్ల మంది టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతారు. నెట్ మోత మోగిపోతూ ఉంటుంది. సోషల్ మీడియా ఊగిపోతూ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాకపోయినప్పటికీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 గ్రూప్ బిలో జరిగిన శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ను కూడా ఇండియన్స్ అదే స్థాయిలో చూశారు. ఈ మ్యాచ్ లైవ్లో చూసిన వారికి కొన్ని సంవత్సరాల పాటు గుర్తుంటుంది. ఎందుకంటే ట్విస్టులు, జలకులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది అని దేశముద్రు సినిమాలో అలీ చెప్పిన డైలాగులు ఖచ్చితంగా ఈ మ్యాచ్ కోసమే రాశారన్నట్లు సాగింది ఈ మ్యాచ్. ఆ రోజు శ్రీలంకకు ఆ మ్యాచ్లో గెలిచినా లాభం లేదు. కానీ స్వదేశంలో మ్యాచ్ జరుగుతుండడంతో సూపర్ 8లోనే ఆ జట్టు ఇంటికి వెళ్లడంతో ఇప్పుడు చేసేదేం లేదు. అయినా మ్యాచ్ గెలిస్తే శ్రీలంకకు ఒరిగేదేం లేదు. ఒకవేళ శ్రీలంక ఓడిపోయి పాకిస్తాన్ గెలిచిన యూజ్లెస్. కానీ పాకిస్తాన్ భారీ తేడాతో గెలిస్తేనే పాకిస్తాన్ సూపర్ 8 నుంచి సెమీఫైనల్ వెళ్తుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరిక. అదొక దురుద్దేశం అనుకోండి, అయినా ఫ్యాన్స్కు అదే కావాలి. ఎందుకంటే వరల్డ్ కప్ ప్రారంభంలోనే బంగ్లాదేశ్కు మద్దతు పేరిట నానా తిక్క వేషాలు వేసింది పాకిస్తాన్. ఇక వేరే వేరే విషయాలు ఉన్నాయి. అందుకే శ్రీలంక గెలవకపోయినా సరే పాకిస్తాన్ ఇంటి మొహం పట్టాలని సగటు ఇండియన్ ఫ్యాన్స్ కోరిక. అందుకే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ను ఎలా చూశారో ఈ మ్యాచ్ను కూడా అలాగే చూశారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఇక్కడ మాత్రం పాకిస్తాన్ సెమీస్ వెళితేనే శ్రీలంక క్రికెట్ బోర్డుకు ప్రయోజనం. ఎందుకంటే పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్లు ఆడినా అవన్నీ శ్రీలంకలోనే ఆడాలి. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్కి వెళ్ళినా శ్రీలంకలోనే ఫైనల్ నిర్వహించాల్సి వస్తుంది. అలా టికెట్స్, బ్రాడ్కాస్ట్, టూరిజం ఇలా ఎటు చూసినా శ్రీలంక బోర్డుకు లాభమే. సో అలాంటప్పుడు శ్రీలంక మ్యాచ్ గెలిచి ఫాయిదా లేదు కాబట్టి శ్రీలంక ఈ మ్యాచ్లో ఫిక్సింగ్ చేస్తుందన్న అనుమానాలు కలిగాయి. ఆ అనుమానాలకు తగ్గట్లే శ్రీలంక ఆట తీరు కూడా సాగింది. పాకిస్తాన్ అప్పుడున్న కండిషన్లో నెట్ రన్ రేట్ పెంచుకుంటే సెమీస్కి వెళ్తుంది. లేదంటే శ్రీలంక మీద గెలిచినా సరే ఫాయిదా లేదు. ఏవో లెక్కలు. ఇప్పుడు ఆ లెక్కలు సమీకరణాలు కాసేపు వదిలేస్తే మొదటి నుంచి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు అన్నట్లు అందరూ అనుమానించేలా ఆడాయి రెండు జట్లు. పాకిస్తాన్ భారీగా పరుగులు చేస్తేనే మ్యాచ్ గెలిస్తేనే సెమీస్కి వెళ్తుంది. మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 67 పరుగుల తేడాతో గెలవాలి. అందుకని మొదట నుంచే భారీ షాట్లతో శ్రీలంక బౌలర్లపై కబడ్డీ ఆడుకున్నారు పాకిస్తాన్ బ్యాట్స్మెన్. ఓపెనర్లు ఫర్హాన్ సెంచరీ చేస్తే జమాన్ 84 రన్స్తో చితక్కొట్టారు. 170 రన్స్ దాకా అసలు వికెటే పడలేదు. ఎలాగో సెమీస్లోకి వెళ్ళడం లేదు కదా, పాకిస్తాన్కి ఛాన్స్ ఇద్దాం అనుకున్న శ్రీలంక ఇంత ఘోరంగా ఆడుతుందా అనే సందేహాలు అందరిలోనూ కలిగాయి. కానీ పాకిస్తాన్ ఎప్పుడు అంచనాలకు అందకుండా ఆడుతుందని అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు అలానే చేసింది. 176 వరకు వికెట్ లేకుండా ఆడిన పాకిస్తాన్ లాస్ట్ 4 ఓవర్లలోనే 8 వికెట్లు టపా పడిపోయాయి. కట్ చేస్తే శ్రీలంక బ్యాటింగ్ తీరు చూసినా మళ్ళీ అవే సందేహాలు. టపా తమంతట తామే వికెట్లు కూల్చుతున్నట్లుగా ఆడారు. 11 ఓవర్లలో 101 రన్స్కే 5 వికెట్లు. ఈ దెబ్బతో పాకిస్తాన్ ఇక సెమీస్కి పోయినట్టే అనుకుని సగటు ఇండియన్ ఫ్యాన్స్ ఊసురుమన్నారు. మరోవైపు ఇదే మ్యాచ్ను ఆశగా చూస్తున్న న్యూజిలాండ్ ఫ్యాన్స్ కూడా సేమ్ సీన్. పాకిస్తాన్ ఇంటికి పోతేనే తమ జట్టు సెమీస్కి వెళ్తుంది కాబట్టి న్యూజిలాండ్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు. పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా, న్యూజిలాండ్ ఇలా 4 దేశాల క్రికెట్ ఫ్యాన్స్ చూసిన ఈ మ్యాచ్లో చివరకు చెప్పుకోవాల్సింది శ్రీలంక కెప్టెన్ సనక ఆడిన తీరు. సనక ఏ దశలోనూ వదిలేయలేదు. పాకిస్తాన్ ఇంటికి పంపించేయడానికి కావాల్సిన స్కోరు దాటించేశాడు. అంతేకాదు ఒక దశలో కేవలం 2% విన్ ప్రాబబిలిటీ ఉన్న శ్రీలంకకు 50% విన్ ప్రాబబిలిటీ తీసుకొచ్చాడు. గెలిపించేస్తాడా అనే దశకు తీసుకుపోయాడు. పాకిస్తాన్ సెన్సేషన్ తారిక్ను కూడా ఊతికే ఆరేశాడు. చివరి ఓవర్కు 28 పరుగులు చేయాల్సిన దశలో ఒక 4, 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇక 2 బాల్స్ 6 పరుగులు చేస్తే శ్రీలంకకు అద్భుతమైన విజయం దక్కేది. షాహీన్ అఫ్రిది బౌలరు. 5వ బాల్ చాలా వైడ్గా వేశాడు. దాన్ని స్టెంప్స్ వెనక్కి ఆడడానికి ట్రై చేశాడు సనక. మిస్ అయింది. నిజానికి అది వైడ్ బాల్, కానీ ఎంపైర్ ఇవ్వలేదు. కానీ చివరి బంతికి 6 కొడితే ఫినిష్ అవుతుంది మ్యాచ్. బౌలర్ వైడ్ బాల్ వేశాడు. నో బాల్ కనుక ఇస్తే శ్రీలంకకు ఇంకా బెటర్ ఉండేది. నిజంగానే బౌలర్ వైడ్ వేశాడు. స్పష్టంగా టీవీ రిప్లేలో కనిపించింది. శ్రీలంక డిఆర్ఎస్ అడగలేదు. ఎంపైర్ వైడ్ ఇవ్వలేదు. కెప్టెన్ సనక తానే స్వయంగా క్రీజ్లో ఉండి ఎందుకు రివ్యూ అడగలేదో ఎవరికీ అర్థం కాలేదు. చూస్తున్న శ్రీలంక టీం మెంబర్స్ కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత మలింగ శనకకు క్లాస్ పీకినట్లే కనిపించింది. కానీ అప్పటికే మ్యాచ్ ముగియడంతో చేసేదేం లేకపోయింది. ఆ వైడ్ గనుక ఇచ్చి ఉంటే తర్వాత బంతికి శనక 4 కొట్టినా టై అయ్యేది, సూపర్ ఓవర్ దాకా పోయేది. కానీ అక్కడ శనక వదిలేశాడు. ఓ సూపర్ మ్యాచ్ అలా ముగిసింది. ఇదిగో ఈ సీన్ చాలా నాళ్ళు గుర్తుంటుంది శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్ ఫ్యాన్స్కి. వైట్ బాల్కు డిఆర్ఎస్ అవకాశం లేదు. అందుకే సనక సైలెంట్గా ఉండిపోయాడని మరో వాదన ఉంది. ఇది డిబేటబులే. అలాంటప్పుడు అక్కడే ఎంపైర్ని అడిగితే బాగుండదు. ఎంపైర్ తప్పు నిర్ణయం అనే మెసేజ్ కనీసం ప్రేక్షకుల్లోకి వెళ్ళేది.